నాకు ఒక పెద్ద ఎగ్జిబిటర్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ వీక్‌లో మీరన్నట్టు బానే ఉంటుంది వంశీ. సెకండ్ వీక్‌లో మాత్రం థియేటర్ రెంటల్ రాట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే, మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్‌లో 50% వస్తుంది అంటున్నారు. సో, దానికి చిన్న అడ్జస్ట్‌మెంట్ సెకండ్ వీక్‌లో కూడా ఆ రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లోంచి అడ్జస్ట్ చేస్తే సరిపోతది. అది 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 ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్‌తో మాట్లాడుకుంటే, ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్‌తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్‌లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ అది పెద్ది ముందు అంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్‌కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్‌లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడమా అని రకరకాలుగా జనం థియేటర్‌కి రావట్లేదు. ఇప్పుడు పెద్దితో జనం థియేటర్‌కి వస్తారని హోప్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా. సో, జనం దానికొచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్‌కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటైతే అక్కడి నుంచి కంటెంట్ లైన్‌గా ఉన్నాయి నెక్స్ట్ 6 మంత్స్. ఈ 6 మంత్స్ బ్రైట్‌గా ఉండాలి, జనం థియేటర్‌కి రావాలి అంటే పెద్దితో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ పెద్ది బా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇదేస్తేనే పెద్ది చేస్తాం లేకపోతే ఎయ్యమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా ఇండస్ట్రీకి ఆలోచించండి. సార్ ఇదంతా గూడా ఇప్పుడు నిన్న సార్ సార్ ఈ సార్ సందర్భంగా ఒకటి సార్. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ సార్ మేము ఒక 15 ఏళ్ల క్రితం ఇది చూస్తే సినిమాక్స్ ఒకటి, బిగ్ సినిమా ఒకటి 2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుగుకి అయిపోలేదు సార్. అసలు అది మీరు ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్‌లు. సింగిల్ స్క్రీన్ తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేటు గారే మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటున్నారు, మల్టీప్లెక్స్‌లు పెంచుకుంటున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీనోడి పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతున్నాను మాట్లాడరు సార్. మీరు 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 కట్టిన థియేటర్‌లే ఒక 50, 70 సెంటర్‌లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్‌లు. మీరేం మల్టీప్లెక్స్‌లు కట్టుకుంటూ ఎళ్తారు. ఇక్కడే గాదు వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ ఎళ్తారు. ఆయన కూర్చొని సింగిల్ స్క్రీన్‌లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం. సింగిల్ స్క్రీన్‌లో ఇబ్బందులున్నాయి. వి ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవ్వదది. కూర్చుందాం. యూనిలాటరల్‌గా ఇది కాదు, నెలాఖరు కుదరదు. అలా ఉండదండి. ఇది ఒక ఎకో సిస్టమ్‌లో అందరం మాట్లాడుకొని చేసుకోవాలి. ఇదే మా వాదనండి అంతే. సార్ ఇది నిజంగా కూడా ఇప్పుడు ఎస్వి సార్ ఏదండి? సార్ ఏం లేదు సార్. పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్నున్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి, మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలన్నట్టు. మాకేం లాస్ రాకూడదు, ఏమన్నా సొసైటీకి అది ఉంటది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీస్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్నేంటంటే వాళ్ళకాళ్ళే డెసిషన్‌లు పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరు నుంచి ఇది అవ్వదు, కుదరదంటం, అక్కడెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్‌గా పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరమా అండి? ఇంత కాలిక్యులేటివ్‌గా అవసరమా? 15వ తారీఖు మీటింగ్ ఉంది. లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అదొకటేనా? మాకేం కావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కాదు. పర్సెంటేజ్ మాత్రం ఇమ్మీడియేట్‌గా పెద్ది నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్‌మెంట్ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లమ్ అంటున్నారో అయన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55%, 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో, ఇవ్వండి. దాన్ని బట్టి మాట్లాడదాం అంటే రెనోవేషన్‌కి టైం పడుతుందంటున్నారు. రెనోవేషన్‌కి టైం పట్టినా పర్లేదు గానీ